Praise the Lord. Today I would like to talk on John 3:3. In that it says, "No one can be born again spiritually unless he is born from the above." ఈరోజు యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆత్మ మూలంగా జన్మించిన వాడే దేవునికి ఇష్టడుగా ఉంటాడు కానీ మరొక రాజు కాదు. In this new year, you have to be born again spiritually. ఈ కొత్త సంవత్సరంలో మీరు ఆత్మీయంగా జన్మించాలి. In John 6:63, it also says that flesh conveys no benefit, it's only about the spirit. యోహాను సువార్త 6వ అధ్యాయంలో శరీర కార్యము ఏ విషయంలో మనకి లాభ సాధనమై ఉండదు, ఆత్మే కార్యం జరిగిస్తుంది. My dear friends, you have to be born again spiritually, then only you can see the kingdom of God. మీరు ఆత్మరూపంగా జన్మిస్తేనే దేవుని రాజ్యాన్ని చేరగలరు, చూడగలరు. In 1 Corinthians 15:7, it also says that we are new creation in Christ. 1 కొరింథీ పత్రికలో చెప్పినట్లు మనము క్రీస్తునందు నూతనముగా సృష్టించబడి ఉండాలి, నూతనముగా మారాలి. So in this new year, we should not be afraid of what's going to happen in the future. ఈ కొత్త సంవత్సరంలో మన భవిష్యత్తు ఎలా ఉంటుందో మనకు తెలీదు. So my dear friends, it also says that in John 6:63, which I said before, that flesh conveys no benefit, it's only about the spirit. The spirit is the only thing you have to give to Christ. యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రకారము ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది కానీ శరీరం ఏమీ కూడా ప్రయోజనం లేదు, నిష్ప్రయోజనం. ఆత్మే ప్రభువుకు కావాలి. So my dear friends, I want to conclude by saying that according to Hebrews 13:6, we have to say, what can man do to me? It's Christ who does everything for me. హెబ్రీ పత్రిక 13 ప్రకారం క్రీస్తు కొరకు ప్రతి విషయం, ప్రతి పని మనం చెయ్యాలి. We should never be afraid, and we should always have the armor of God every day as we live our daily life. మన జీవితంలో నడుస్తున్నప్పుడు నిత్య జీవనం దేవుడిచ్చి సర్వాంకవచం ధరించుకుంటే మనకి ఏ దుష్ట శక్తులు తాక్కుండా దేవుని యందు ఆనందంగా, ధైర్యంగా వెళ్ళగలుగుతాం ఈ నూతన సంవత్సరంలో. I hope you will be born again spiritually. నేను నిరీక్షిస్తున్నాను నువ్వు ఆత్మరూపంగా జన్మించాలని, శరీర కార్యాలు వదిలివేసి. If you are not born again spiritually, please come to Christ. Be born again spiritually, not physically. ఇప్పుడు కూడా నువ్వు మారు మనసు పొందకపోతే దయచేసి ప్రభు దగ్గరికి వచ్చి ఆత్మరూపంగా జన్మించి ప్రభువులో మారు మనసు పొంది ఆత్మరూపంగా జీవించి ఆత్మ చెప్పినట్లు నడుచుకోవాలి. Praise the Lord. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి, దయని బట్టి ఈ క్షణం వరకు మనల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచి మరొకసారి ఈ ప్రోగ్రాం చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చినందుకు మొట్టమొదట ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తండ్రి అయిన దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెల్లిస్తున్నాను. దేవునిచ్చిన ఆలోచన బట్టి నూతన సంవత్సరంలో ప్రార్థన చేసినప్పుడు కొన్ని విషయాలు దేవుడు నాకు ఆలోచన ఇచ్చారు. అందులో మొట్టమొదటిగా నేను మాట్లాడే విషయంలో మరి మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారు వెళ్తున్నప్పుడు ఒకడు పరిగెత్తుకొని వచ్చి, బోధకుడా నిత్య జీవితం వారసుడవుటకు నేను ఏం చేయాలి అని ప్రభువుని అడిగినప్పుడు ఆయన మొట్టమొదటి నువ్వు ఆచరిస్తున్న ఆజ్ఞలు ఏమిటంటే పూర్ణ హృదయంతో నీ దేవుని స్తుతించుట, తల్లిదండ్రులు సన్మానించడం, ఇవన్నీ ఆయన అక్కడ చెప్తే అవన్నీ మొదటి నుంచి చేస్తున్నాను ప్రభువా, ఇంకా ఏమున్నాయన్నట్టుగా ఆయన అడిగేటప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు అక్కడ. ఏమనంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకున్నవన్నీ అమ్మివేసి నన్ను వెంబడించు అని అక్కడ ఆయన మాట్లాడిన మాటల్లో మనం విన్నాం. ఈ యేసు ప్రభు వారు చెప్పిన మాటలో నీకున్నవన్నీ అమ్మి నన్ను వెంబడించాను కానీ అతను బహు ఆస్తి గలవాడు కనుక మిక్కిలి బాధపడుతూ అతను వెళ్ళిపోయినట్టు అక్కడ మనం చూస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో మరి దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే, మీకు ఉన్నవన్నీ అమ్మి నన్ను వెంబడించు అన్న దానిలో మరి అర్థం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన సొంత విషయాలు, మన ఆలోచనలు, మన విషయాల గురించి అడుగుతాం తప్ప దేవుని యొక్క రాజ్యమును, నీతిని ఎలా వెతకాలి అన్న విషయాలు అక్కడ పరిగణలోకి రావట్లేదు. ఎంతసేపు ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, నాకు ఆరోగ్యం బాగలేదు, నాకు ఒంట్లో బాగలేదు, నాకు ఇది ఉందని అనుకుంటున్నామే తప్ప ప్రభు యొక్క పరిచర్య గురించి, ప్రభు రాజ్యాన్ని ఏ విధంగా మనం ప్రకటించాలి, ప్రభు వచ్చేట సమయం దగ్గర పడింది, అంత్యకాల రాకల సూచనలు కనబడుతున్నాయి కదా అనే ఆలోచన మనం మర్చిపోతున్నాం అని దేవుడు ఆలోచన నాకు తెలియజేశాడు. అక్కడ చెప్పినట్టు ప్రకారం మిగిలిన ఆస్తి గలవాడు కనుక అతను వెళ్ళిపోయేటట్టు అక్కడ ఉంది. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించట బహు దుర్లభము అని అక్కడ వాక్యంలో చదివించింది. అయితే ఎవరు ప్రవేశించగలని శిష్యులు ఆయన్ని అడగడం జరిగింది. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని అక్కడ సెలవిచ్చి
వాక్యంలో మనం చూచాం. కనుక మనం దేవుణ్ణి అది అడుగుతున్నాం, ఇది అడుగుతున్నాం, అన్నీ నాకు ఇలా కావాలి అలా కావాలి అని అడుగుతున్నామే కానీ ఆయన ఎప్పుడు నీతోనే ఉన్నారు, నీకు వెన్నంటున్నారు, నీలో ఉన్నారు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న గొప్పవాడు కనుక నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. నాకు అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని బెంబేలు ఎత్తుకునే అవసరం లేదు. సంకట సమయములో సాగాలేకున్నాను, దయ చూపిన మీద అని నేను మొరపెట్టగా వింటినంటివి, నా మొరకు ముందే తోడా ఉందునంటివి, తోడనుందునంటివి. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపది. ఆ విషయం మర్చిపోయి నీ లోకరీతిలో సంచరిస్తూ నాకు అది లేదు ఇది లేదు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని బాధపడుతూ నీ జీవితం అంతా వెళ్ళబుచ్చుతుంటే నీకు ఇచ్చిన కాలం సమయం అయిపోతుంది. నువ్వు బ్రతికితే మహా అయితే 70 లేకపోతే 60 సంవత్సరాలు బ్రతుకుతావు. కానీ నీ జీవితంలో ప్రభువుకి ఎంత స్థానం ఇస్తున్నావు అనేది ఇక్కడ మనం గ్రహించాలనే ఆలోచన నాకు వచ్చింది. ఇక్కడ మనం గమనించిన విషయంలో ఈ ధనవంతుడు మిక్కిలి బాధపడుతూ వెళ్ళిపోయినట్టు తెలిసింది. కానీ ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఇచ్చిన ఆలోచనలో యోబు అని భక్తుడి గురించి నువ్వు చూచావా అని యెహోవా తండ్రి అడుగుతున్నాడు. అతను యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయవాడు, మరి న్యాయవంతుడు, సత్యవంతుడు అని అక్కడ రాయబడి ఉంది. అటువంటి క్రియలు ఈ నూతన సంవత్సరంలో మనకు ఉన్నాయా? యథార్థం నీలో ఉందా? నీతి నీలో ఉందా? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నావా? న్యాయవంతుడిగా నీవు ఉన్నావా? అట్టి స్టేట్మెంట్ దేవుడి నుంచి ఈ నూతన సంవత్సరంలో నీకు రావాలని నేను కోరుతున్నాను. ముఖంగా మనతో మాట్లాడే విషయంలో అదే నేను మొట్టమొదట యోబు గురించే దేవుడిచ్చిన ఆలోచన. రెండోది అపొస్తలుల కార్యాలు 10వ గ్రంథంలో కొర్నేలియు అని ఇటలీ పటాలలో ఒక సైన్యాధ్యక్షుడు ఉన్నాడు. అతడి గురించి క్వాలిటీస్ రాయబడి నాకు చాలా ఆకర్షించబడి అతను ఏం చేస్తున్నాడు? ఎల్లప్పుడూ ధర్మము చేస్తూ, దేవునికి ఎప్పుడు ప్రార్థన చేస్తూ, నీతిగా జీవిస్తూ, యథార్థం అతనిలో కూడా సేమ్ క్వాలిటీస్ కనబడుతున్నాయి. ఎల్లప్పుడూ ధర్మం చేస్తూ, దేవుని యందు భయభక్తులు గలవాడు, దేవునికి ప్రార్థన చేయవాడు ఉండడం వల్ల అతనికి డైరెక్ట్గా మరి మొన్నటిగా మనం చూసాం క్రిస్మస్ ఆరాధనలో దేవదూతలు మరియమ్మకి రావడం, గొర్రెల కాపర్లు కనబడడం, యోసేపు దర్శనం రావడం, ఈ విధంగా ఒక కొర్నేలికి దేవదూతల దర్శనం జరిగి అతను మరి దేవుని యందు అంటే మార్కులు పడి అతను గుర్తించబడ్డాడు బైబిల్లో. ఇక్కడ యోబు క్వాలిటీస్ 5 ఉంటే ఇక్కడ 4 ఈయనలో ఉన్నాయి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతి గలవాడు. ఈరోజు యథార్థం లేదు, నీతి న్యాయాలు పోయాయి, అవినీతి పెచ్చరిల్లిపోయింది. వాళ్ళండి దేవుడికి యథార్థంగా ఉన్న బ్రతుకుల్లో ఉన్న ఈ నూతన సంవత్సరంలో మనం జీవించే క్రియల్లో యోబుని ఇటు తీసుకొని కొర్నేలిని ఇటు తీసుకుంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ బహుధర్మము చేస్తున్నాడు అంటున్నాడు. ఈ ధర్మకార్యాలు దేవుని దృష్టికి చేరిపోయి అంటున్నాడు. ఇక్కడ ఈ ధనవంతుడు ఏమంటున్నాడు? వ్యసన పడుచు, తను బాధపడుతూ ఆస్తి అమ్మేసి, నీకు ఒకటి తక్కువ ఉంది ఆస్తి అమ్మేసి బేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. యూ ఫాలో మీ అన్నాడు ఆయన. కానీ అతను ఏం చేస్తున్నాడంటే బాధపడి తెలిపాడు. ఇక్కడ ఇతను బహుధర్మం చేస్తూ ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు ఆ దేవదూత అతన్ని దర్శించి అతనితో మాట్లాడటం జరుగుతుంది. ఇక్కడ అద్భుతం జరిగింది ఆయన ఇంట్లో. యోబు గురించి కూడా ఇదే క్వాలిటీస్ మనకు వచ్చాయి. ఇక్కడ ఈ లోకములో అవినీతి పెత్తిరిల్లిపోవడానికి కారణం ఏంటంటే సాతాను ప్రభావం ఎక్కువగా ఉంది. సైతాను ఏ విధంగా మనల్ని లొంగదీస్తున్నాడంటే నీకొక ఒంట్లో బాగోపోవడమో, లేకపోతే అవినీతికి అవకాశాలు ఇవ్వడం, లంచం తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం, అది ఒక పాపం. అది నువ్వు గ్రహించాలి. ఈ ప్రోగ్రాం చూస్తున్నావు, ఒకవేళ పెద్ద అధికారులు ఎవరైనా చూస్తున్నారేమో, ఒకవేళ ఏదైనా చేస్తానని నీకు వచ్చిన గిఫ్ట్స్ కానీ అవి అవినీతి కానీ అది తీసివేది, అది పాపము. నీ తర్వాత అది ఏం రాదు. కానీ ఒక మాట నేను చెప్తున్నాను, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆడికి గిల్లిన బాధ తెలియదే. ఆడికి తీసుకెళ్ళి ఒకవేళ నువ్వు చనిపోయినా సరే, ప్రసంగి గ్రంథంలో అంటాడు, మీరు ఒకవేళ చనిపోయిన తర్వాత మీ గురించి పెద్ద పెద్ద కార్యాలు మేము చేస్తాము, గొప్ప గొప్ప ఫంక్షన్లు పెడతాము అనడానికి నువ్వు ఉండవే, నీకు చెప్పడానికి కూడా ఎవడను. ఏం జరుగుతుందో చనిపోయిన తర్వాత నీకే తెలీదు.
వాళ్ళు ఇలా చేసాం, అలా చేసాం, ఇంత చేసాం, అంత చేసాం అనడానికి నువ్వు వినడానికి కూడా నువ్వు ఉండవే. నీ ఆత్మ గొప్పది. నీ దేవుని దగ్గరికి వెళ్తావు. అక్కడ నరులు అందరూ కూడా అక్కడ లైన్లో నిలబడాల్సిందే. మృతులు ఘనులు యేసయ్య ఎదుట ప్రతివాడు లెక్క చెప్పాల్సిందే. ఈ నూతన సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకో. యథార్థత ఉండాలి, నీతిగా ఉండాలి, ఎల్లప్పుడూ బహుధర్మ కార్యాలు చేయాలి, ప్రభువునందు విశ్వాసం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. అది ఈ న్యూ ఇయర్ ఎక్విప్మెంట్లో మనం మాట్లాడుతున్న మన ఆలోచన, దేవుడిచ్చిన ఆలోచన. అది మర్చిపోయి మనం ఎంతసేపు మన విషయాలు ఆలోచిస్తూ దేవునికి సమయం ఒకటి ఇవ్వాలండి. మరి ముఖ్యంగా నేను ఈ నూతన సంవత్సరం రాత్రి దేవుడిచ్చిన ఆలోచన ఏంటంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అలవాటు నేర్చుకోవాలి. ఈ విధంగా మీరు ఎక్కడ చూసినా దావీదు మోకాళ్ళు ఉన్నట్టు బైబిల్లో రిఫరెన్స్ ఇవ్వగలను, సమయం లేదు మనకి. పౌలు మోకాళ్ళు వేసినట్టు రిఫరెన్స్ ఉంది. దానియేలు మారు మోకాళ్ళు వేసి అక్కడ రాజ్యాజ్ఞ ఇచ్చినా సరే లెక్క చేయకుండా 3 సార్లు ముమ్మాళ్ళు మోకాళ్ళుని దేవుని పౌలు గారు కూడా మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయాలి. ఇవన్నీ వదిలేద్దాం. పరిశుద్ధాత్మ తండ్రి యేసు ప్రభువారు కూడా తన శిలువ ధ్యానాల దినంలో కూత దూరం వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థించినట్టు మరి అక్కడ వాక్యం రాయబడింది. ఇటు దావీదు, దానియేలు, పౌలు, మరి యేసు ప్రభువారు, మరి ఇక్కడ ఈ చెప్తున్న మాటల్లో అందరూ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసినప్పుడు నీవు ఎందుకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయకూడదు? ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. అప్పుడు నీ 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 కుటుంబంలో కానీ నీలో కానీ ఒక అద్భుతం జరుగుతుంది. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగి అద్భుతం జరగాలి అంటే నువ్వు ఈరోజే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజే ఒక నిర్ణయం తీసుకొని మోకాళ్ళపై పడి వీళ్ళందరూ మోకాళ్ళు ప్రార్థన చేశారే, భక్తులందరూ బైబిల్లో ఉంది, నేను ఎందుకు చేయకూడదు? నువ్వు చేయాలనే నిర్ణయము ఈ కొత్త సంవత్సరంలో ఒక ఆలోచన దేవుడు నాకు అనుగ్రహించి మీకు చెప్పమన్నట్టు డైరెక్ట్. మృతులైన గనులు హీనులు యేసయ్య ఎదుటానో ప్రతివారు నిలచి ఉందురు బ్రతికిన రీతిగానే ఆ అంత్య తీర్పు నందున యేసే నిరక్షకుడు మహాభయంకర రూపియో సింహంబు వలె నుండు. దేవుని యందు భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ ధర్మం చేస్తూ న్యాయవంతుడు సత్యవంతుడిగా బ్రతకాలని నీకు ఆశ లేదా? యథార్థవంతుడే, నీతివంతుడే, దేవునితో వాళ్ళు టిక్ పెట్టబడ్డారు. యేసు ప్రభువు వారు పరిశుద్ధాత్మ శక్తి నీకు ఇచ్చినప్పుడు దేవుని యందు విశ్వాసంలోనూ ఉండి ఇతరులకు సాయం చేస్తూ పేదలకు ఎల్లప్పుడూ బహుధర్మము చేస్తుంటే నీ ధర్మకార్యాలు దేవునికి చేరే అంటున్నారండి. దూత కొర్నేలితో అది నీకు జరిగిందా? ఈ నూతన సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకున్నావా? ఎంతసేపు ఆ డబ్బు అన్ని ఏదన్నా మన దగ్గరే ఉంచుకొని మనం ప్రజలకి పేదల వాళ్ళకి ఇవ్వకపోతే సడన్గా నీ ఆత్మ మృతులు ఘనులు హీనులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు లెక్క చెప్పాలి. ప్రతి వాడు క్రీస్తు న్యాయపీఠం తను చేసిన మంచి కానీ చెడ్డ కానీ ప్రతిదీ లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదే. దేవుని యొక్క చిత్తంలో ఉన్న నువ్వు ఈ ఆలోచన నువ్వు గ్రహించి ఈరోజు నువ్వు ఒక డెసిషన్ తీసుకో. ఈ కొత్త సంవత్సరంలో డెసిషన్ తీసుకో. దేవా, నేను ధర్మకార్యాలు చేస్తాను, న్యాయవంతుడు ఉంటాను, యథార్థం ఉంటుంటాను, సత్యంగా ఉంటాను, లంచం తీసుకోను, అవినీతి పాపం అన్నారు కనుక ఆ జోలికి వెళ్ళని. నీవు చనిపోతే నీ దగ్గర ఏముండదు. నీవు ఒక లెజెండ్ అవ్వాలి, ఒక చరిత్ర సృష్టించాలి. మనం దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండి ఇతరులకు సాయం చేస్తూ ఇతను ఒక హిస్టరీలో ఇతను ఇలా ఉన్నాడు అనే ఒక క్లిక్ మనం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసు ప్రభు వారు కూడా కోరుకుంటుంది అదే. అందుకే అడుగుతున్నాడు, నిత్య జీవనంలో వారసగుటకు నేను ఏం చేయాలంటే ఒక్కటే సింపుల్ టెక్నిక్ చెప్పాడు అంతే. ఒక్కటే మాట, నీకున్నవమ్మి అమ్మి నన్ను వెంబడించు అన్నాడు అంతే. నీకు నిత్య జీవం కావాలంటావు, ప్రభు దగ్గర అన్నీ కావాలంటావు, అన్నీ చేసుకుంటావు. కానీ ప్రభు కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎంత సమయం నువ్వు ఇస్తున్నావు? 24 గంటల సమయంలో 1 గంట 2 గంటలు ప్రభు కోసం ఖర్చు పెడుతున్నావా? లేదా ఆయన స్వార్థ పని చేస్తున్నావా? స్వార్థ ప్రకటన చేయొద్దా? స్వార్థ చెప్పాలి, గుడ్ న్యూస్ చెప్పాలి. దేవునికి కైసరికి ఇవ్వమని ప్రభువారు చెప్పారు. అద్భుతాలు చేసిన శక్తి ఆయన దగ్గర ఉంది. నీకు ఆర్థిక భారం ఉందా? లేకపోతే నీ అవసరాలు తీరలేదా? ఉద్యోగం రాలేదా? బిడ్డలు పుట్టలేదా? వివాహం అవ్వలేదా? దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయనకి. అందుకే అంటాడు, ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామమున వంగాల్సిందే. మరొక మాట చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరం ఆలోచన ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపనలతో సమస్త విన్నపములు పరమందున్న దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన యేసు క్రీస్తు సమాధానం మీ హృదయాలకి తలంపులకి కావాలంటుంది. వెనుక ఉన్న మర్దం ముందున్న వాటికి పరిగెడదాం. ఇంతవరకు తప్పులు చేసాం,
ప్రభువా నన్ను క్షమించండి. ఎంత పాపినైనా ఆయన క్షమించే తండ్రి ఆయన. ఆ దొంగ లాస్ట్ మినిట్లో అన్ని తప్పులు చేశాడు. వ్యభిచారం చేసి ఉండొచ్చు, నేను క్లియరిటీ ఇవ్వలేను, దొంగతనం చేసి ఉంచొచ్చు, అవి అన్నీ చేయొచ్చు. కానీ ఒక్క క్షణంలో ప్రభువా నన్ను క్షమించమంటే క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడాయన. వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాను సర్టిఫికేట్ ఇచ్చిన తండ్రి. ఈరోజు నీవు నేను ఒకవేళ పాపం చేస్తున్నావా, లేకపోతే ఇంకేదన్నా వ్యభిచార తలంపుల్లో పడ్డావా, దూరంగా పారిపోమన్నాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడు. ఆ దూరం దాని నుంచి వెళ్ళండి అంటాడు. నీ ధనం ఎక్కడున్నా అక్కడే నీ మనసు ఉంటుంది అంటాడు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా, నీ దీపం డార్క్నెస్ రాకూడదు నీలో ఆ చీకటి పోవాలి. ఆ పోవాలి అంటే దేవుని యందు కీర్తన పాడాలి, ప్రార్థన చేయాలి, మోకాళ్ళు ఉనాలి. పౌలు గారు ఎలా చేశారు, దానియేలు ఎలా చేశారు, దావీదు ఎలా చేశారు, యేసు ప్రభు మోకాళ్ళు వేశారు. ఈ విధంగా పేతురు గారు కూడా ఇలా మోకాళ్ళు వేసి ప్రార్థన చేయవా, చేస్తే దేవుని యొక్క శక్తి నీతో వస్తుంది. నిన్ను కమ్ము కొట్టాలి. ఆయన ఆలోచన చేస్తారు, ఇంత బాధపడతాడు నా బిడ్డ, ఇంత మోకాళ్ళ మీద బాధపడి ఏడ్చి కన్నీళ్ళు కారుతాడు, మండుతున్నాయి మోకాళ్ళతో బాధపడుతున్నాడు, ఇతనికి నేను ఏం చేయాలి, వెళ్ళి డూ ఫేవరబుల్ టు హిమ్ అన్నాడు. నీవు ప్రభు కొరకు ఏం చేయకుండా, మనం ఏమి ప్రభువులోకి రాకుండా, ప్రభు కొరకు ఖర్చు పెట్టకుండా, ప్రభు కొరకు నీ విషయాలు ఇవ్వకుండా, సువార్త అనేది చెప్పకుండా ఉంటే దేవుడు నీ కోరిక ఎలా నెరవేస్తాడు, నీ దగ్గరికి ఎలా వస్తాడు ఆయన దగ్గర రాడా. యొబ్బేజు ప్రార్థన గ్రహించండి, ఏ కీడు రాకుండా సరిహద్దు విశాలపరచమన్నాడు ఆయన. ఆయన నాతో ఉండమని, నీ చెయ్యి నాకు తోడుగా ఉండమంటున్నాడు అతను. నీ చెయ్యి నాకు తోడుగా ఉండమంటున్నాడు, సరిహద్దు విశాలపరచు, నీవు నాతో ఉండని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అదే చేశాడు. ఆ చెయ్యి ఎప్పుడైతే తోడదు, ఆ కీడు రాకుండా ఆయన కాపాడతారు. ఏది లోకంలో అవసరం లేదు, కానీ నీవు నాతో ఉంటే చాలు. నీవు నాతో ఉండు, అన్నీ కూడా వచ్చేస్తాయి. ఆల్ రౌండ్ క్లియర్ అయిపోతాయి. వెన్ యు ఆర్ విత్ మీ లార్డ్. నీవు నాతో ఉండు ప్రభువా, నేను నీతో ఎప్పుడు అంటు కట్టబడి కనెక్ట్ అయ్యి ఉండాలి నీతో. నేను తీగ ద్రాక్షవళితో ఉంటే ఎలా ఫలిస్తుందో అట్లా నేను ఫలించాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరురా ఫూల్స్ అంటున్నాడు ఆయన. ఫూల్స్ అంటున్నాడు ఆయన. ఇంకో మాట గుర్తు చేస్తాను, నేడైనా రేపైనా ఒక పట్టణంకి వెళ్ళి లాభం సంపాదించుకోరంటే దుబాయో లేదా ఎక్కడికో వెళ్దాం, వెళ్ళొద్దని నేను చెప్పట్లా, వెళ్ళండి సమాజం చెప్పుకుని వారలా. రేపు ఏమి సంభవించడం నీకు తెలియదు, నీ జీవం వేపాడిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడు అంటాడు. వెర్రివాడ, ధనం కుట్లు కూర్చుకుంటావు, నీకు అందరికీ చెప్తావు, అవినీతి చేస్తావు, డబ్బులు సంపాదిస్తావు, లంచం తీసుకుంటావు, ఇష్టం వచ్చేట్టు సంపాదించి నా ప్రాణమా తిను తాగు సుఖించు, నా బిడ్డలకు నీ జనరేషన్లో పైసా మిగలదు. ఇది ఖచ్చితం. ఇది నీ రెండో తరంలో నువ్వు సంపాదించిన లంచం కానీ డబ్బు కానీ ఒక్కటి కూడా ఉండదు, మొత్తం తుడిచిపెట్టిపోద్ది. అదొక శాపంగా నీ కుటుంబం మీద నిలబడిపోద్ది. ఈరోజు స్ట్రైట్ అవే నేను చెప్తున్నాను, నీ ఒకవేళ ఏదన్నా ఆశిస్తున్నావేమో, దేవుని దృష్టిలో అది పాపము. ఒకడు కుర్చీ లాగేసుకోడు, వీడి అంతరంగంలో అసూయతోటి వీడు నాకంటే ఎదిగిపోతున్నాడని ఆడిని ఎలా దించేయాలి, ఆడి కుర్చీ లాగేసుకోవాలి, ఈడెక్కిపోవాలి ఆ కుర్చీలు. ఏమి పట్టుకెళ్ళిపోయారు, ఎన్ని విమాన ప్రమాదాలు చూస్తున్నాం, ఎన్ని ప్రమాదాలు, యాక్సిడెంట్ జరుగుతున్నాయి, మనిషి గుండెలు హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. దేవుల్లో ఉన్నవాడు నిత్యము నిలుచును, ఆయన కంటిని చూస్తున్నాడు. నరులారా, ఎవరైనా నన్ను శ్రద్ధగా వెతుకువారు కలరా అని ఆయన నరులను కన్నులారా పరీక్షిస్తే ఎవడ మట్టుకాడు త్రోవ తప్పి తిరుగుతున్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువు ఆలస్యం చేస్తాడు, తిరిగి ఆయన వస్తున్నప్పుడు ఆయన బిడ్డలను ఆయన తీసుకొని వెళ్తాడు. నువ్వు ఇంకా పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తూ అవినీతిగా సంపాదిస్తూ ఉంటుంటే నీ ఆత్మకు రక్షణ లేదు. సోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు రాత్రిపూట పడుకుంటే వెంటనే నిద్ర పట్టదు, నీకు నిద్ర రాదు రాత్రిపూట, ఎందుకంటే నువ్వు అన్యాయం సంపాదించావు కదా, అవినీతి చేసావు. ఎవరికో అన్యాయం చేస్తే నీకు ఎలా నిద్ర వస్తుంది? మాత్రలు వేసుకుంటే కానీ నిద్ర రాదు నీకు ఒంట్లో బాగోదు, ఇంట్లో నీకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, నీ ఫ్యామిలీకి కుటుంబంలో అన్ని అలజడులు గలగడ జరుగుతాయి. అవన్నీ పోవాలి అంటే యేసునందు విశ్వసించు, కొర్నేలిని యోబుని గుర్తు తెచ్చుకో. ఈ సమయంలో నేను నీకు స్ట్రైట్ అవే చెప్తున్నాను, నేను వాక్యం ఈ ఆలోచన దేవుడిచ్చినే చెప్తున్నాను. యేసు ప్రభునందు విశ్వాసించు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడని చెప్తున్నాడు. దేవుడు ఈ రోజు కూడా ఏనాడైనా నీతో సమంగా ఆయన నడిచేది. రేయింబవళ్ళలో వెళ్ళేటి త్రోవలో ఏసయ్య నేల విడుతువు, అయ్యయ్యో క్షణంబులు లోకంబు విడుతువు అంటాడు. చూడండి, ఇంకొక మాట చెప్తాను మీకు. మీ సమయాన్ని ఈ కొత్త సంవత్సరంలో చాలామంది అనుకుంటారు, బైబిల్ కంప్లీట్ చేసేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, దేవుని కొరకు నీ కార్సుగా నిజాయితీగా ఉంటా అంటారు. కానీ
రాను రాను రోజుల్లో వెళ్తున్నప్పుడు ఆ వాక్యము మొండ్ల తుప్పల్లో పడిందే నిష్ఫలమై ఆ వాక్యము ధన మోసముల చేత అణిచివేయబడుతుందట. డబ్బు మోసంతో అణిచివేయబడి అది ఫలించదు, నిష్ఫలం అయిపోద్ది. వాక్యం ఉండడే ఎదుగుతుంది, రాతి నెల ఎండ రాగానే వేస్ట్ అయిపోద్ది. కాకులు వచ్చి ఎత్తుకుపోతే సాతాన్ని వాక్యం ఎత్తుకెళ్ళిపోవడానికి. ఈరోజు చూడండి, సెల్ ఎంత టైం వేస్ట్ చేస్తున్నాం, ఎంత రీల్స్ బట్టి టైం వేస్ట్ చేస్తున్నావు. ఒక్కొక్కటి టిక్కు 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 ఎంత టైం నువ్వు కూర్చున్నావు అక్కడ. నువ్వు చూస్తుంది మంచి కాదని నేను అంత, ఎందుకంటే పెద్ద పెద్ద దైవజనులు మాట్లాడతారు, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు కనుక వినాలి మనం. కానీ సమయము దేవునికి ఇవ్వాలి. నీ సమయం దొంగిలించడానికి వీలు లేదు. నువ్వు దేవునితో భయభక్తులు కలిగి ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థవంతం ఉండాలి, బహు ధర్మము చేయాలి, దేవుడి గురించి ఎక్కువగా ఖర్చు పెట్టాలి. దాచుకునే డబ్బు ఏది నీతో పాటు రాదు. నీ ఇల్లు అంటే ఇక్కడ వారు వెర్రివాడా అంటాడు, కొట్లు కట్టించాను, డబ్బు సంపాదించాను. ఒరే ఫూల్ అంటాడు అక్కడ, యూ ఫూల్, వెర్రివాడా. ఈ రాత్రి నీ ప్రాణాన్ని దేవుడు అడుగుతున్నాడు. నీవు దాచి ఉంచినవి ఎవరికి సొంతమవునని. చూడండి, ఆలోచన చేయండి. ఈ ధనవంతులని గురించి కాదు, దేవుడికి ఖర్చు పెట్టి దేవునిలో ఉంటూ దేవునికి ముందుకెళ్తూ దేవునిలో మనం సంతోషంగా అవసరాలు గడిపితే దేవుడు నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటానంటున్నాడు, నిన్ను క్షమిస్తానంటున్నాడు, నీతో నడుస్తానంటున్నాడు. అలా అటు కృప దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు వదిలిపెడతావా? ఈ కొత్త సంవత్సరంలో ఒక డెసిషన్ తీసుకుంటారు చాలామంది. చర్చెస్లోకి వెళ్ళాను నేను, పెడితే రకరకాల కార్డ్స్ ఇచ్చారు ఆ వాగ్దానం. అది పెట్టుకుని మంచిదే, అన్ని మంచివే రాస్తారు. నువ్వు పోతావని ఎవరు రాయరు, నువ్వు నాశనం అయిపోతావని ఏ కార్డు ఉండదు. ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్సే, కాదంటలేదు నేను. కానీ నువ్వు దానికి తగ్గట్టు నీ జీవితము, నీ బ్రతుకున్నావా నడవాలి. ఆ దేవుని కృప నీతో ఉండాలి అంటే నువ్వు నిత్యము ప్రార్థన చేయాలి. ఏ దయ్యం ఉందో తెలీదా? గట్టిగా ప్రతి వాక్యంలో నేను చెప్తున్నాను, మెలకువగా ఉండి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. బుద్ధి లేని వారు బుద్ధి గలవారన్న. ప్రార్థన ధైర్యం నీలో ఉండాలి, ప్రార్థన జీవితం నీలో ఉండాలి. ఏ సమయమో ఏ గడియో నీకు తెలియదే, ఆ సౌండ్ నీకు వినబడినప్పుడు ప్రభా నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నన్ను తీసుకో ప్రభా అంటే నీలో మచ్చ మడత కల్మషం ఏమీ ఉండకూడదు. యేసు ప్రభు త్వరలో రాని ఉన్నారు. పెద్ద పెద్ద బోధకులు చెప్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటున్నారు, ఎక్కువ ఏవో రకరకాలు టెక్నాలజీస్ వస్తున్నాయి అంటున్నారు. దీన్ని బట్టి మరి అంత్య రాకడ వస్తున్నప్పుడు అంత్య అబద్ధ ప్రవక్తలు వస్తారంటున్నారు, క్రూరం వస్తుంది అంటున్నారు, యుద్ధం జరుగుతుంది అంటున్నారు. ప్రకటన గ్రంథం చదువుతుంటే ఎన్నో మరి శ్రమలకు ఓర్వగలవా అంటున్నాడు. శ్రమలో మా నాన్నగారు చెప్పేవారు, శ్రమలో 4వ ముద్ర 3వ ముద్ర ఉంటుంది నాన్న, అంతవరకు ఉండగలమా, భయంకరమైన బాధలు అనిపిస్తారు, దేవుడి మధ్యనే తీసేసుకుంటే మంచిది అన్నట్టు మాట్లాడేవారు ఆయన. అంటే ఈ శ్రమలకు ఓర్స్తామో మనకు తెలియదు కదా, మనం ఉంటామో లేదో మనకు తెలియదు కదా. ఉన్నప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి నిత్య జీవితంకు వారసుడకు, నిత్యము ఆయన రాజ్యం. ఒరే ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నీవు ఇచ్చినవన్నీ నీవు దాచినవన్నీ ఎవరు సొంతం అవుతుందంటే ఏమీ ఉండదు. 1 గంటకు కూడా పట్టదు, తీసుకెళ్ళి మనల్ని అక్కడ పెడతారు అంతే. తర్వాత అందరూ మర్చిపోతారు. నీకు ఎవరు గిలిన నొప్పి తెలీదు, నీకు అయితే మహా అయితే 70, 80, అంతకు మించి జీవితం కదా, అంతకు మించి ఏం లేదు కదా. ఉన్నప్పుడు నువ్వు ప్రభు కొరకు ఏం కష్టపడ్డావు, ఏం పాడావు, ఏం చేస్తున్నావు, ఏమి విత్తావు, అదే కోస్తావు. నువ్వు దేవుడు చెప్పిన వాక్యంలో వింటున్నప్పుడు ఈ సాతాను సంబంధ శక్తులన్నీ వచ్చి అవి ఎత్తుకెళ్ళిపోయి రకరకాల డిస్టర్బెన్స్ వస్తే నాకు పర్సనల్గా చెప్తాను, నాకు ఒంట్లో బాగోలేనప్పుడు నేను మనిషినే, జ్వరం వస్తుంది లేకపోతే బాగోదు, కానీ ఆ ప్రార్థన చేసుకొని దేవుని ఎదుట మొక్కళ్ళు, ప్రభా నీ ఆత్మతో నన్ను నింపువా, విశ్వాసము నాతో జనింపు చేయమంటే ఖచ్చితంగా దేవుని ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. ప్రభు ఆత్మ నీ దగ్గరికి వస్తారు, ఆయన నీతో మాట్లాడతారు, నీతో సంచరిస్తారు, ఆయన నీతో నడుస్తారు ఆయన. అందుకే అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటున్నాడు. దేవుని యొక్క కృపతో నువ్వు అనుభవించాలి, ఆ కృపను నువ్వు తలంచాలంటాడు ఆయన. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో అంటాడు భక్తుడు, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, యేసు నింపెను నా హృదయం. నింగిని చీల్చి వర్షం అంటే పడపడ పడితే గొడుగు తీసి పట్టుకోవడం కాదు, దట్ ఈస్ ఇన్విజిబుల్ ఆర్మీ. నీ కంటికి కనబడకుండా ఆయన ఆత్మ నీ కురుస్తుంది నీ గృహంలో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు డిస్టర్బెన్స్లు వస్తాయి, అపవాద శక్తులు వస్తాయి, దెయ్యాలు వస్తాయి, మీద పడినట్టు భయపడద్దు. ఈ నూతన సంవత్సరం ఇంకో కొత్త వాగ్దానం దేవుడు ఇచ్చాడు ఏంటంటే సర్వాంగ కవచం నువ్వు ధరించుకోవాలి, సత్యమును ధరించి
నీతి అని మైమరుపు చెప్తున్నాను. పాదములకు సమాధాన సువార్త సిద్ధ మనస్సు అని జోడు, రక్షణ అను శిరస్త్రానము, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము, మరియు విశ్వాసం అనే డోలు. ఇవి ఉంటే ఈ కొత్త సంవత్సరం నడుస్తావు, యుద్ధ వీరులుగా నువ్వు నడుస్తావు. దేవుడు నియమించిన ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు చదివినప్పుడు, ఆయన ఆజ్ఞల్లో ఫాలో అయ్యి స్టెప్స్లో వెళ్తున్నప్పుడు దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నీతో నడుస్తాడు. ఆలోచన ప్రభు ఇచ్చారు. ఈ ప్రార్థన వింటున్నాను మీలో కొంతమంది ఇంకా గుండె ధైర్యం సరిపోయి పిరికితనంగా భయంతో ఏమైపోద్దో, రేపు ఏం జరుగుతుందో, నా కుటుంబం అల్లకాలం అయిపోద్దేమో, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదేమో, అప్పుల బాధలు తీరలేదేమో, లేకపోతే బంధుమిత్రులను ఆస్తి అంతా లాగేసుకున్నారు, నేను ఒంటరి అయిపోయినాను నువ్వు అనుకుంటున్నావా? నో 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 నో. ఎవడి కర్మ వాళ్ళు అనిపిస్తారు. దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా నీతి గల న్యాయాధిపతి. జస్టిస్ ఆయన దగ్గర ఉంది. ఆయనే న్యాయవంతుడు. న్యాయ విమర్శలో ఆయన తేలుస్తాడు అంత లెక్క. న్యాయము వీడి నిన్ను అన్నా సరే, న్యాయమేంటి నీపై వేసిన న్యాయ తీర్పు రోజున సిగ్గుపడతారు వాళ్ళు. న్యాయ తీర్పు రోజున సిగ్గునందెదారు. అయితే ప్రభు దృష్టిలోన నీదిన హృదయం మాయలు మర్మాలు కొర్నేలి యోబు ఆ గ్రంథంలో రాసిన క్వాలిటీస్. అపొస్తలుల కార్యం 10:1, యోబు 1. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ప్రేమల తండ్రి, కృపగల ప్రభువా, బిడ్డలు దర్శించండి. నూతన సంవత్సరంలో కొత్త ఆలోచనలతో కొత్త మెసేజ్ చేశాం ప్రభువా. మీరు మా సేవను దర్శించండి, దీవించండి. చూస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. అనేక మంది ప్రభువా ఒక బిడ్డ చూస్తున్నాడు, అతని కీర్తి ప్రతిష్టలు కావాలి, హోదా కావాలి. అవన్నీ ఏమీ రావని నేను చెప్తున్నాను. నువ్వు దేవుల్లో ఉండు. సింహాసనము లేకపోతే కుర్చీ శాశ్వతం కాదు నాయన. యేసు నామములో కొంతమంది నేను చూస్తున్నాను, అగ్ని నాయన మిమ్మల్ని తాకుతుంటే నేను చూస్తున్నాను. పరిశుద్ధాత్మ అగ్ని మీ చుట్టూ ఉంది. మీరు అడగండి, రిసీవ్ చేసుకోండి. ప్రభువా నన్ను నింపండి అనండి, ఆయన ఖచ్చితంగా వచ్చి మీతో ఉంటారు. హల్లెలూయా, నీకు స్తోత్రం. అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోలేదు కదా. ప్రభు అట్టి కృపలో దీనులందరినీ దర్శించండి తండ్రి. నాయన వ్యాధి బలహీనత వారిని స్వస్థపరచండి. చంటి బిడ్డలను జ్ఞాపం చేసుకోండి ప్రభు. ఇంకా మద్యపానాసక్తులతో ఉన్న వారిని విడుదల చేయండి తండ్రి. యవనస్తులు ప్రభు తండ్రి నాయన చెడు అలవాట్లకు బానిస అవ్వకుండా మారు మనస్సు పశ్చాత్తాపంతో వెళ్ళిన కృప దయచేయండి. అందరికీ వివాహాలు, ఉద్యోగాలు అనుగ్రహించి సమృద్ధిగా ప్రభు నాయన మీరు సమృద్ధిగా క్రీస్తు యేసు ఉన్నందు మహిమలో మీరు ప్రతి అవసరం తీరుస్తున్నారు కదా. అట్టి కృపలు దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకు మేలు చేసినప్పుడు, మీకు అద్భుతం జరిగినప్పుడు ఈ ప్రార్థన ఒక్కసారి నాతో పంచుకోండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను. ఆమేన్.